Hi everyone, I am Dr. Shruti, consultant anesthesiologist in Medistar Hospital, Patancheru. సో ఈరోజు మనం కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అనస్థీషియా డిస్కస్ చేద్దాం. యూజువల్ అందరికీ అనస్థీషియా అంటే ఏమి ఐడియా ఉంటుంది, జస్ట్ లోకల్ మత్తు వరకే కదా అన్నట్టు ఉంటుంది. కాదండి, లోకల్ మత్తు అనేది ఎవరైనా ఇవ్వచ్చు. లైక్ ఏ డాక్టర్ అయినా చిన్న కట్స్కి కానీ వాటికి ప్రొసీజర్స్కి ఏమన్నా సూచరింగ్ అంటే కుట్లేసేటప్పుడు ఇచ్చేదాన్ని లోకల్ మత్తు అంటారు. దట్ ఈస్ లోకల్ అనస్థీషియా. కానీ అనస్థీషియా డాక్టర్ యాజ్ సచ్ అడ్మినిస్టర్ చేసేది రెండు టైప్స్ ఆఫ్ అనస్థీషియా ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ అనస్థీషియా. ఒకటి రీజనల్ అనస్థీషియా అంటారు, అందులోనే మన స్పైనల్ అనస్థీషియా, కొందరు ప్రెగ్నెన్సీకి ఎపిడ్యూరల్ అనాల్జీసియా, ఎపిడ్యూరల్ అనస్థీషియా తీసుకుంటారు, అది ఒకటి వస్తుంది. ఇంకొకటి జనరల్ అనస్థీషియా అంటారు. జనరల్ అనస్థీషియా అంటే పేషెంట్ మొత్తం అన్కాన్షియస్ ఉంటారు. పేషెంట్కి ఉన్న ఐవీ లైన్లోంచి మనం మెడిసిన్స్ ఇస్తాము. అన్కాన్షియస్ అయ్యాక త్రూ సమ్ ఎక్విప్మెంట్స్ మనం నోట్లో ట్యూబ్ పెట్టి, ఇది వెంటిలేటర్ అంటారు, ఈ వెంటిలేటర్కి కనెక్ట్ చేసి ఆపరేషన్ ఎంతసేపు అవుతుందో అంతసేపు మత్తు ఉండేటట్టు చూస్తాం. అదే మనం రీజనల్ అనస్థీషియా అనుకోండి, అది ఏ ఆపరేషన్ని బట్టి ఒక్కొక్క ఆపరేషన్ బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. సపోజ్ మన హ్యాండ్కి ఉండే సర్జరీస్ అనుకోండి, మనం ఓన్లీ నెక్ దగ్గర ఇస్తాము, సో దట్ ఇక్కడ నర్వ్స్ అన్ని బ్లాక్ అవుతాయి, పేషెంట్ మొత్తం కాన్షియస్గానే ఉంటుంది. లైక్ దే కెన్ లిజన్ ఆర్ దే కెన్ సీ అదర్ థింగ్స్ ఆల్సో. స్పైనల్ అనస్థీషియా అంటారు, అది నడుంకి మాత్రమే ఇస్తారు. ఏమైతే మన బొడ్డు కింద ఉండే ఆపరేషన్స్ అన్నిటికీ యూజువల్గా మనం స్పైనల్ అనస్థీషియా ఇస్తాము. దానితోటి కాలు కింద భాగం మనం ఎక్కడైతే మత్తిస్తామో కాలు మొత్తం బొడ్డు కింద భాగం మాత్రం కదలదు, కానీ పేషెంట్ తెలివితోటే ఉంటారు. ఒక పూర్తి మత్తులో మాత్రమే పేషెంట్ అన్కాన్షియస్ ఉంటారు. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.